నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గతంలో ఐటీని ప్రోత్సహించానని ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వెల్లడి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడి. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్య. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు కీలక స్థానాల్లో రాణిస్తున్నారని, సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానంలో ఉంటున్నారని కొనియాడారు. అమరావతిలోని విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విట్ ఏపీ క్యాంపస్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నూతన స్టార్టప్ ఆలోచనకి ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన వి లాంచ్ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్ ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విట్ ఏపీలో 95% మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని, అయితే కేవలం ఉద్యోగాలతో సంతృప్తి చెందకుండా వినూత్న ఆలోచనలతో నూతన సంస్థలని స్థాపించి 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఛాన్సలర్ రెస్పెక్టెడ్ విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మిస్సెస్ కాదంబరి విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ మిస్టర్ ఎస్వి కోటారెడ్డి, విఐటి ట్రస్టీ రమణి బాలసుందరం, ఎమ్మెల్యే తాడికొండ రెస్పెక్టెడ్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు, చైర్మన్ టిఐ గ్లోబల్ హైదరాబాద్ మురళి బుక్కపట్నం, వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ హైదరాబాద్ చల్లా నాగ్, సిఇఓ ఐబిఎస్ గ్లోబల్ WIPA పోలాండ్ మిస్సెస్. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియర్ చేంజ్ అంశాలపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. మున్సిపాలిటీలో సాలిడ్, లిక్విడ్ వేస్ట్ తొలగింపుపై పెద్ద సవాలని చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గుర్తు చేసిన మంత్రి, అక్టోబర్ 2 నాటికి దీనిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటున్నారని వివరించారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని పేర్కొన్నారు. 4 ప్రధాన థీములపై పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని, ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యల్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు.
ఆ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్తో పెట్టారో అవి నెరవేర్చాలంటే ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వచ్చి ప్రతి 3వ శనివారం చేయట్లో ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని. ప్రజలు ఎంత అవేర్నెస్ వస్తే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ను సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంలోనే అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారు, ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు అందరూ కలిసి యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వన్ డే పెట్టారు. దాంట్లో మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి సారథ్యంలో ఐఈసి కెపాసిటీ బిల్డింగ్ బిహేవియరల్ చేంజ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం కోసం గత 4 నెలల నుంచి పనిచేస్తుంది. ప్రజల భాగస్వామ్యం మరింత పెంపొందాలి అంటే ప్రజలలో అవేర్నెస్ పెరగాలి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇవాళ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ దేశ విదేశాల్లో పేరుగాంచినటువంటి అనేక సంస్థల్ని ఇక్కడికి ఆహ్వానించి వారి యొక్క ప్రజెంటేషన్స్ అన్నీ కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో మరి బోత్ రూరల్ అండ్ అర్బన్లో ఏ రకంగా స్వచ్ఛ భారత్ లక్ష్యాలని, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవటం కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అన్న అంశం మీద ఇవాళ రోజంతా కూడా ఒక పూర్తిస్థాయి వర్క్షాప్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. అతి త్వరలోనే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్జిఓస్ సంస్థల భాగస్వామ్యంతో ప్రజలలోకి విస్తృతంగా మరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీసుకువస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తులు తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ కి ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. విజయవాడలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఎన్ఫోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ల రూపకల్పన కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ సదస్సులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. 1990లో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికి ప్రపంచం దృష్టి రాష్ట్రంపై పడేలా చేశారని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగాల్లో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగ ఉత్పత్తులు తయారీకి కృషి జరుగుతుందని తెలియజేశారు. అలాగే రాష్ట్రానికి సలహాదారుడిగా ఉన్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అనుభవం చాలా అవసరమని, రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు అవరోధాలని అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. సమాజంలో అందరితో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకి ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మరియు అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకి 18.70 లక్షల విలువైన 273 పరికరాలని పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందని తెలియజేశారు. భవిష్యత్తులోనూ విభిన్న ప్రతిభావంతులకి ఇదే విధమైన సహాయం అందుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో డీఈఓ యువి సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి మహేశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారి ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ పట్ల చిన్న చూపు చూసినా, అంగవైకల్యంతో పుట్టినా, లేదంటే ప్రమాదాల్లో పోయినా అవయవాలు మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. అట్లాగే గతంలో ట్రైసైకిల్స్ ఇచ్చేవాళ్ళం. ఆ ట్రైసైకిల్స్ వల్ల ఆ చేతులతో తిప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు మారిన టెక్నాలజీ ఇవాళ ఛార్జబుల్ ట్రైసైకిల్స్ వచ్చినాయి. దాన్ని మోటార్ ద్వారా అది పనిచేస్తాయి, బ్యాటరీ ద్వారా పనిచేస్తాయి. బ్యాటరీ అయిపోయినప్పుడు దాన్ని ఛార్జ్ పెట్టుకుంటే దాన్ని మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళే పరిస్థితి. దాంట్లో ఎక్కి కూర్చోవడం, లేదంటే ఎవరితోనా ఎక్కి కూర్చోబెట్టుకుంటే మిగతాదంతా కూడా మనం శ్రమ లేకుండా దాన్నే అదే తీసుకెళ్ళుద్ది. అట్లాగే లేటెస్ట్ వీల్ చైర్లు వచ్చినాయి. ఆ వీల్ చైర్లో పిల్లలు ఎవరైతే మరి ఇటువంటివన్నీ సమగ్ర శిక్ష ద్వారా ఈరోజు ఒక 172 మందికి 18 లక్షల వ్యయంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి అలీం కవాల్ సహకారంతో ఈరోజు చూస్తే ఒక 172 పరికరాలని
ఆ పిల్లలకి అందజేయడం జరిగింది. సో దీని ద్వారా కంప్రహెన్సివ్ లెర్నింగ్, కంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ ద నీడీ పీపుల్ కాన్సెప్ట్తో ఎన్టీఆర్ జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది. సమగ్ర శిక్షలో ఫస్ట్ టైం ఇది ఇస్తున్నాము. దీనివల్ల ఎవరైతే బ్లైండ్ పిల్లలు ఉంటారో, అలాగే హియరింగ్ డిజేబుల్డ్ పిల్లలు ఉంటారో, అలాగే నడవడానికి ఇబ్బందిగా ఆర్తో ప్రాబ్లం ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళకి లెర్నింగ్ కెపాసిటీ పెంచడానికి, వాళ్ళ ఐక్యూ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనము కంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందరికీ చదివే ఆసక్తి ఉన్న పిల్లలందరికీ ఇప్పుడు ఎలాగైతే భవిత సెంటర్స్ ఉన్నాయో, సో అలాగే స్కూల్లో కూడా చాలామంది పిల్లలు డిఫరెంట్ నీడ్స్తో ఉంటారు. ఆ డిఫరెంట్ నీడ్స్ అర్థం చేసుకొని ఆ నీడ్స్ ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇస్తే వాళ్ళ మానసిక ఎదుగుదలకి, అలాగే వాళ్ళు సమాజంలో ముందు రాణించడానికి అవకాశం పడుతుందనే కార్యక్రమం చేపడుతున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి పిల్లల్ని గుర్తించి కావాలంటే ఇంకా ఆ దాతల సహకారం కూడా తీసుకుని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 37 అప్లికేషన్స్ వచ్చాయని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. ప్రతి అర్జీదారుని వద్దకు అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులతో మాట్లాడి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నేడు మొత్తం 37 అర్జీలు వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించామని తెలియజేశారు. కోర్టులో ఉన్న సమస్యలు తప్ప మిగిలిన అన్ని సమస్యలకి త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. అనేది విఎంసీ ఆఫీస్లో అలాగే 3 సర్కిల్లో కూడా జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్ 61 అప్లికేషన్స్ వచ్చినాయి. అన్ని కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా మన అధికారులు ఫీల్డ్ లెవెల్లో క్లియర్ చేయడం జరిగింది. కొన్ని రీఓపెన్ కేసెస్ వచ్చిన వెంటనే ఆఫీసర్స్ వాళ్ళతో పర్సనలీ కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి వెళ్ళి ఎక్సెప్ట్ ఫర్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, కోర్ట్ కేసెస్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా పబ్లిక్ సాటిస్ఫాక్షన్తోనే క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా దాదాపుగా 35 అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటికే. మెయిన్లీ ఎంక్రోచ్మెంట్ సమస్య, వాటర్ ఇష్యూస్, అలాగనే మనకి పెన్షన్ సమస్య, దీనిపైన చాలా వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది. లాంగ్ టర్మ్ పెండింగ్ ఉన్న కొన్ని ఇష్యూస్ ఈ రోజు దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇవి కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఆఫీసర్ కూడా ఫీల్డ్ కలవడము, పిటిషనర్స్ తో కలవడము, ప్రీ విజిట్ ఫోటోస్, పోస్ట్ విజిట్ ఫోటోస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఉన్న డైరెక్షన్స్ వరకు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు హెడ్ వాటర్ వర్క్స్ లో చూస్తే మనకు దాదాపుగా 200 MLD వాటర్ సప్లై కన్సిస్టెంట్ గా మనం ఇస్తున్నాము. ముఖ్యంగా అక్కడ రొటేటర్ పెట్టేసాం కాబట్టి ఈ టైం ఆల్గే ఫార్మేషన్ కూడా లేదు. లేదంటే జనరల్ గా ఆల్గే ఫార్మేషన్ అయిపోయి పంప్ అంతా చోక్ అయ్యేది. ఇప్పుడు ఆ కలర్ సోర్స్ నుంచి అయితే రా వాటర్ లో అయితే కలర్ లేదు. ఇలాంటిది ఇప్పుడు చూస్తే దాదాపుగా ఒక 80 చలివేంద్రాలు కూడా పెట్టేసి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్ ఏరియాలో మనకి బూస్టర్ పంప్స్ కూడా పుష్ చేస్తున్నాము. ఎక్కడైనా ఈ ఫ్లషింగ్ వల్ల ఏమైనా కొద్ది గొప్ప 1 or 2 కేసెస్ ఏమైనా కలర్ ఇష్యూస్ వస్తే వెంటనే అది కూడా క్లియర్ చేస్తాము. బట్ కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము. ఏ పైప్ కూడా కూటమి ప్రభుత్వం మరల అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో ప్రారంభం కానున్న పనులకి మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటన ఏర్పాట్లపై విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కూటమి నేతలు సమావేశమయ్యారు. గురునానక్ కాలనీలోని ఓ హోటల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామారాజు, అమిశెట్టి వాసు, బొప్పన భవకుమార్ ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అందువల్లనే ప్రజలు కూటమిని అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని తెలిపారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. అట్లాగే బీజేపీ పార్టీ తరఫున కోలపల్లి గణేష్ గారికి, అట్లాగే పెద్దలకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి మన ఆంధ్రప్రదేశ్ కి 2024లో అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం దత్తరిల్లేగా ఢిల్లీ ప్రెసిడెంట్ అందరం కూడా ఈ రోజున ఒక మహత్తరమైన కార్యక్రమం. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మార్చి అనేకమైన ఇబ్బందులకు ప్రజలను గురి చేశారు.
దాని నుంచి ప్రజల యొక్క చైతన్యంతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో ఒక మాట మీద ఎలక్షన్లోకి వెళ్ళి కని విని ఎరుగని రీతిలో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత విజయం అంటే 100కి 94% ప్రజల ఓట్లు పొందటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ సందర్భంలో ఏ రాజధాని మన రాష్ట్రానికి అటు అభివృద్ధి సంక్షేమానికి కారకం అవుద్దో, ఏ రాష్ట్రంలో మంచి రాజధాని ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉందో, ఉదాహరణకి హైదరాబాద్ నగరం చూసుకున్నా, బెంగళూరు నగరం చూసుకున్నా, చెన్నై నగరం చూసుకున్నా, అలాంటి రాజధాని 2వ తారీఖు మధ్యాహ్నం జరిగేటువంటి పునర్ప్రారంభ పనులు ఏదైతే అమరావతికి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నీలు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జీలు కానీ, బీజేపీ ఇన్ఛార్జీలు కానీ, గౌరవ అబ్జర్వర్లు కానీ, స్టేట్ నాయకుల కమిటీ నాయకులు కానీ, కార్యకర్తలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గవర్నీలు మోడీ గారిని మనం గౌరవిస్తూ స్వాగతం పలకాల, ప్రజలందరూ కూడా ఉత్తేజంగా వెళ్ళి మన యొక్క రాజధాని అంటే అమరావతి అంటే ఏదో ఒక వ్యక్తిది కాదు, మన రాష్ట్ర ప్రజలందరిది కూడా, రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైనటువంటి రాజధాని అభివృద్ధి కోసం చేసేటువంటి మంచి కార్యక్రమాన్ని ఏదైతే మళ్ళీ ప్రారంభిస్తున్నామో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం అందరూ కూడా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమరావతి అనేది రాబోయే రోజుల భావితరాలకి ఒక ఆదర్శం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను తొలగిస్తామని రఘురామ ప్రకటించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. పేదల నివాసాల తొలగింపుని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తానెప్పుడు రఘురామకి క్షమాపణ అడగలేదని, వ్యక్తిగత విమర్శలు కూడా చేయలేదని అన్నారు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మర్యాదతో, గౌరవంతో మాట్లాడాలని కోరారు. పేదల ఇళ్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇల్లు తొలగించే ముందు ప్రత్యామ్నాయంగా నివాస వసతి చూపించాలని కోర్టు చెప్పినప్పటికీ అధికారిక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 110 ఇళ్లలో 52 మంది కోర్టులో స్టే తెచ్చుకున్నప్పటికీ వారిలో 3 ఇళ్లను కూలగొట్టి కోర్టు ధిక్కరణకి పాల్పడినట్లు వెల్లడించారు. పేదల ఇల్లు కూల్చి ధనవంతుల అక్రమ నిర్మాణాలని వదిలివేయటం అన్యాయమని విమర్శించారు. అక్రమ నిర్మాణాలపై ముందుగా ధనికులపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇల్లు కూల్చక ముందు ప్రజలకు ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వాలని, 6 నెలల్లో కొత్త ఇల్లు కట్టి అప్పుడే కూల్చాలని సూచించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూలకొట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పుని గుర్తు చేశారు. కోళ్లలోనే ఖాళీగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఈ ఐటీడీఏ పోస్టుల్లో 800కు గాను అది కేవలం ఐటీడీఏ గురుకుల పోస్టులు అంటే 800, 1600 చిల్లర, అంటే దాదాపు 1700 దాకా. ఇవి ప్యూర్ గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉండేటువంటి వాళ్ళ షెడ్యూల్ 5 ప్రాంతంలోని ఉద్యోగాలు. కానీ ఇక్కడ షెడ్యూల్ 5 ప్రాంతంలోని ఉద్యోగాల్లో అక్కడ గిరిజనులకు వచ్చేది కేవలం 90 ఉద్యోగాలు. 1600 పోస్టులు 90 అంటే 45 చొప్పున వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం, అక్కడ ప్రాంతంలో రిజర్వేషన్ ప్రకారం. అంటే గిరిజన ప్రాంతంలో షెడ్యూల్ 5 కింద మొత్తం ఉద్యోగాలన్నీ కూడా 100% గిరిజనులకు ఇవ్వాలి. ఆ మేరకు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్ 3 వచ్చింది. ఆ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత టెక్నికల్ కారణాలతోటి దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మేము జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు నేరుగా హామీ ఇచ్చారు. ఒకసారి ఎన్నికలకు ముందు ఇచ్చారు, ఎన్నికల తర్వాత మొన్న రీసెంట్గా 2 నెలల క్రితం కూడా జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు ఆయన అరకు పర్యటన సందర్భంలో. కానీ ఇంతవరకు దాన్ని పునరుద్ధరించకుండానే మెగా డిఎస్సి పేరుతో పోతున్నారు. ఇది ఆ ఆదివాసీ యూత్కు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. 10,000 మంది పైగా అర్హులైనటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నారు. మరి ఆడున్న పోస్టులను, అక్కడున్న 1600 పోస్టులనైనా వాళ్ళకి ఇవ్వకపోతే ఇక వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇతరులతో పోటీలు పడి మైదాన ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యోగాలు సాధించలేరు, ఇతర జిల్లాల్లో పోలేరు, ఇతర జిల్లాలలో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు తాత్కాలిక పోస్టుల్లో కాంట్రాక్టు లేదా గెస్ట్ టీచర్లు
ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బంద్ దాకా పోకుండా నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని 2వ తేదీలోగానే ఆర్డినెన్స్ తీసుకొస్తే గిరిజన యూత్కు న్యాయం చేసినట్టు అవుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఆ సంపదను అర్హులైన ప్రజలకు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం నేటికి అమలు కాకపోవడం చాలా దారుణమని, అర్హులైన నిరుపేదలకి వృద్ధాప్య పెన్షన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్న వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు మంజూరు చేయడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అర్హులైన పేదలకు పింఛన్ల సౌకర్యం కల్పించాలని పెన్షనర్స్ సాధన సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎదుట వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడారు. గత ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పరిపాలనలో రద్దయిన పెన్షన్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరిస్తామని మహిళలకి ఆశ చూపి అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమని చెప్పారు. ప్రజలకు ఎన్నికల్లో మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఇప్పుడు మేము బాగా చేస్తాం. జగన్ కరెంటు మీటర్లతో పింఛన్లు తీశాడు. అదే కరెంటు మీటర్లు ఏం లేకుండా మేము పెన్షన్లు ఆయన రద్దు చేసి అన్ని కూడా ఇస్తామని చెప్పారు. బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకు కూడా మొత్తం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. అలాగే వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, మరి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు నువ్వు 11 నెలలైంది మేము సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాము అని పండగలు చేసుకున్నావు. మా ప్రభుత్వం నచ్చింది కాబట్టి గెలిపించారు. మా సంక్షేమ పథకాలన్నీ ఏ అని మేము ఈ రోజున అడుగుతున్నాము. అలాగే చదువుకునే పిల్లలకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ఇంతవరకు లేదు. మరి పిల్లల్ని నువ్వు కనమంటున్నావు, ఉన్న వాళ్ళకే దిక్కు లేదు, కంటే ఏం చేస్తావు? మరి గతంలో ఎలక్షన్ వస్తే 2 పిల్లలకి వినాయింపు సీట్ లేదని చెప్పేవాడు నువ్వు. ఇంకా కంటూ ఉండండి మేము వేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నోళ్ళకే చదివించలేక అల్లాడిపోతున్నావు. స్కూళ్ళన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి దారాగతం చేసావు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలకు చేసావు. ఇప్పుడు ఉన్న పెన్షన్లు మాత్రం చాలా మంది సంవత్సరం దాటిపోయినా కూడా మీరు భర్తలు చనిపోయి ఇంతవరకు వాళ్ళ పెన్షన్ లేదని తిరుగుతున్నారు. సచివాలయంలో ఉన్నామో మీరు జనవరికి ఇస్తానని చెప్పారు, ఉగాదికి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ పండగకి కూడా లేదు, విడుదల చేయలేదు. వాళ్ళు సచివాలయం చుట్టూ, కార్పొరేషన్ చుట్టూ తిరగడం సరిపోతుంది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎండలు బాగా పెరిగిపోయి నలిచిపోతున్నారు. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇవ్వాలని పెన్షన్లన్నీ కూడా మంజూరు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ రాజ్యం అనే మాటలు మాత్రం బాగా చెప్తున్నారు. నెలకు ఒకసారి ప్రతి నెల 1వ తారీఖు మాత్రం పాత పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు 1,30,000 మంది మరణించారని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరోవైపు ఈ 11 నెలల కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రద్దయిన పెన్షన్దారులు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వితంతులుగా వారికి కూడా ఒక్క పెన్షన్ అంటే రిలీజ్ చేయట్లా. మరి పెన్షన్లు మంజూరు చేయకుండా ఇది అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం అని ఎలా చెప్తారు ముఖ్యమంత్రి గారు? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు 24వ తారీఖున. ఆ సర్క్యులర్లు ఏంటి? ఇప్పుడు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారు 2024 10వ నెల వరకు మరణించిన వారికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం పెన్షన్లు ఇస్తారంట. అంటే మిగిలిన చనిపోయిన కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఎవరా? ఓఏపీ వయసు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఎవరా? వికలాంగులు సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి పెన్షన్లు ఎవరా? ఆ ఇచ్చే సర్టిఫికేట్లు కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. సంపద సృష్టిస్తాం, సంక్షేమం అమలు చేస్తాం అంటున్నారు. అంటే సంపద సృష్టించడం అంటే గత 11 నెలలుగా 50వ డివిజన్ గొలపాలం గట్టు మాకు పెన్షన్లు వచ్చే పెన్షన్లు ఆపేశారు. అదేమిటండి అని అడిగితే ఒక ఇంట్లో ఇద్దరికి ఎవరని చెప్పి మాకు ఆప్షన్ పెట్టి పెన్షన్లు ఇచ్చేవి కూడా ఆపేశారు. అలా కుదరదని మేము డిమాండ్ చేసి ప్రతిసారి అలాగా మేము పెన్షన్లు పెడుతూనే ఉన్నాము. కానీ అవి మాకు రిలీజ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అడిగితే అదేమనంటే పైన ఆపేశారమ్మా, పైన ఆప్షన్ రావాలి, వాళ్ళు వదలాలి, వదిలితే కనుక మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అలా చెప్తున్నారు. ఎప్పటికప్పటికి ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు అదే ప్రశ్న చెప్తున్నారు. వారు సచివాలయం చుట్టూ, ఇటు మున్సిపల్ కమిషనర్ గారి చుట్టూ, అటు కలెక్టర్ ఆఫీస్ గారి చుట్టూ అన్ని చోట్ల అన్ని వైపులు తిరుగుతూనే ఉన్నాము. కానీ మాకు ఏది ఫలితం లభించడం లేదు. కాబట్టి
ఈ తెలుగుదేశం వాళ్ళని గట్టిగా మేము నిర్ణయించి పోరాడి వాళ్ళు మాకు మళ్ళీ మా పెన్షన్లు ఆపేసిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు మొత్తం అందరి కలిపి రిలీజ్ చేయవాలని ఈ ప్రభుత్వాన్ని మేము ముఠా కార్మికుల సంక్షేమం కోసం కార్మికులను కాపాడేందుకు సమగ్ర చట్టంతో పాటు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు డిమాండ్ చేశారు. నగరంలో 3,000 మందికి పైగా ముఠా కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, గత ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఠా కార్మికుల సంఘం 43వ మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. లెనిన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎం సాంబశివరావు ముఠా కార్మిక సంఘాల నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. ముఠా కార్మికుల సంక్షేమానికి ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. కార్మికులకు 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని కోరారు. 30 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్న ఈ సాంప్రదాయాలు, కూలి రేట్లు, పులపాటి రామచంద్రరాజు గారి దగ్గర నుంచి నేను పనిచేసి ఉన్నా. అందుకని ఈ సంఘానికి నేను కార్యదర్శిగా నూతనంగా ఎన్నిక చేయడం జరిగింది. భవిష్యత్తులో ముఠా కార్మికుల మీద జరిగే అన్యాయాలకి ఎదుర్కొంటామని మహాసభలో తీర్మానం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకి కార్మికుడికి సమగ్ర చట్టం, అట్లాగే గూడు ఏర్పాటు చేయాలని చెప్పి, ఈ కార్మికులు పిల్లలకి భవిష్యత్తు చదువుకోవటానికి, మందుల ఖర్చులకి ఈ ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు ఇవ్వట్లేదు. అట్లాగే ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి కార్మికుడికి 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని హామీ ఇచ్చింది. అది ఏ హామీ కూడా నెరవేర్చలేదు. అలాగే ముఠా కార్మికుడు పని చేయలేని టైంలో, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని పరిస్థితిలో ముఠా కార్మికుడు ఇళ్ల దగ్గర ఉండే పరిస్థితిలో మా జీవన విధానానికి దెబ్బ లేకుండా మమ్మల్ని ఆదుకోమని చెప్పి వ్యాపార వర్గాలకి ఇలాంటి చట్టాలు తేవడం ద్వారా ప్రభుత్వం ఈ ముఠా కార్మికులను ఆదుకోవాలని, పని గంటల నిబద్ధత ఉండాలని చెప్పేసి, అలాగే పని ప్రదేశాల్లో మరుగుదొడ్లు లేక, అలాగే విశ్రాంతి భోజన ఆహార చేయటానికి భోజనశాలలు లేక రోడ్ల మీద నిలబడి తినే పరిస్థితుల్లో ముఠా కార్మికులు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని, అలాగే ఆర్టీఓ వారు ఈ వెహికల్స్ మీద విపరీతమైన కేసులు రాసి వారి దగ్గర గోల్డ్ ఓడగొట్టే విధంగా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు. అలాగే ఫీజులు కూడా పెంచేసి వాళ్ళని బాధలకు గురి చేస్తున్నారు. రోజు మొత్తం పనిచేస్తే 500, 600, 1000 రూపాయల లోపు వచ్చే వాళ్ళ దగ్గర వేల రూపాయలు ఈ ఆర్టీఓ కేసులు రాయటం మూలంగా వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్టీఓ వారు గవర్నమెంట్ దీని మీద ఆలోచించి ఈ ముఠా కార్మికుల మీద కేసులు రాసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మా మహాసభ ద్వారా చట్టవిరుద్ధంగా గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్న నిడుగుంట అరుణ, ఆమె అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు అడ్వకేట్ పి రాజారావు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర చరిత్ర కలిగిన గంజాయి స్మగ్లర్ భార్య నిడుగుంట అరుణ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామం సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. రౌడీ షీటర్లు, గూండాల అండతో గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న నిడుగుంట అరుణ, ఈమె అనుచరులపై ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రౌడీలు, గూండాల చేత పోలీసు మారువేషాలు వేయించి దొమ్మిలు చేయిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఈమెను చట్టపరంగా జైల్లో ఉంచి ప్రజలకు చట్టపరంగా న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఒక ముఖ్యమైన విషయం గురించి పత్రికా సోదరుల కాడికి రావడం జరిగింది. ప్రజలకు జరిగే అన్యాయాన్ని అరికట్టేందుకు కూడా ఈరోజు
మీ ముందుకు రావడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నిడిగుంట అరుణ అనే ఒక గంజాయి స్మగ్లరు ఎన్నిసార్లు చెప్పినా ఈమె విచ్చలవిడిగా వారి అనుచరులను పెట్టి గంజాయి మాల రవాణా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే మన గౌరవనీయులైన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ దొర గారు మరియు డీజీపీ దొర గారు, అదేవిధంగా హోంమంత్రి వర్యులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ శాఖ మంత్రి వారు, సిఐడి సిబిఐ వారు ఒక ఫోన్ ట్యాపరింగ్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఎంక్వైరీ జరిపితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలో అన్ని విభాగాల్లో నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, అయితే మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ గడువు పూర్తయి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. లక్షలాది మంది వినియోగదారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని కూడా పునరుద్ధరించేలా చేయాలని కోరారు. ఏపీ ఫైబర్ నెట్ లో కాలం చెల్లిన బాక్సులపై ప్రజలు చెల్లించని ₹59 ఈఎంఐ రెంటల్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలని రాయలసీమ ప్రాంత ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు వినియోగదారులకి నిరంతరాయ సేవల కోసం OPGW లింక్ వెంటనే కనెక్ట్ చేయాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్ లో ఫైబర్ నెట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడారు. సామాన్య ప్రజానికానికి కనీస అవసరాలైన ఇంటర్నెట్ ని అతి తక్కువ ధరకి అందించే వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్ అని తెలియజేశారు. ఏపీ ఫైబర్ నెట్ ని సామాన్య ప్రజలకు అందించే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలియజేశారు. దీన్ని అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీకి తీసుకువెళ్లడం జరిగిందని తెలియజేశారు. అలాగనే మంత్రుల మార్పు వలన సరైన జవాబుదారీతనం పూర్తి స్థాయిలో దొరకక సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించేలా చేయాలని కోరారు. సమీక్ష సమావేశంలో ఏపీ ACFL ఆపరేటర్లు కూడా భాగస్వాములు కావాలని, వారి సూచనలు సలహాలు తీసుకోవాలని అన్నారు. డిజిటల్ విప్లవంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నడిపించే వ్యవస్థ ఫైబర్ నెట్ అని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు ఇక్కడ ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది మొత్తం ఖాళీ అయిపోయి నిత్యం మాకు గ్రౌండ్లో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు కానీ వాటిని సరిచేసే ప్రజలకు సందేహాలను నివృత్తి చేసే ఓసీసీ టీములు కానీ, బ్యాక్ ఎండ్ నుంచి ఈ నెట్వర్క్ని అంతా సర్వర్లు మెయింటైన్ చేసే డేటా సెంటర్లు నాకు కానీ, లేదా ఫీల్డ్లో ఈ వైర్లని అన్నిటిని అతికేసే స్లైసర్లు పాప్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా లేరు. సో దానివల్ల నెట్వర్క్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో ప్రజలు తీవ్ర ఆందోళన అసౌకర్యానికి గురవుతూ ఆ యొక్క ప్రెజర్ని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద పెడతా ఉన్నారు. సో ఒక పక్కన సంస్థకి ఆపరేటర్లకి నష్టం కలగడమే కాకుండా ఆ యొక్క ప్రెజర్ గట్టిగా పడుతూ ఉంది. సామాన్య ప్రజలకు తక్కువ రేట్లో ఇంటర్నెట్ ఇచ్చే సంస్థ ఒక ఏపీ ఫైబర్ నెట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో కనీస అవసరాల్లో ముఖ్యమైన సర్వీస్గా ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలిసిందే కాబట్టి సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎంతో ముందుగా ఆలోచన చేసి మన విజనరీ లెజెండ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే స్థాపించి ఉన్నారు 2015 ఆ కార్యక్రమంలో. సో దాన్ని ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గతంలో ఐటీని ప్రోత్సహించానని ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వెల్లడి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడి. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.